ఈ యొక్క మధ్యాహ్న కాలపు సమయంలో పరిశుద్ధ గ్రంథంలోంచి దేవుని వాక్యాన్ని నేర్చుకుందాము. పరిశుద్ధ గ్రంథంలోంచి ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయము. ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయం మొదటి వచనం నుండి కొన్ని వచనాలని చదువుతున్నాను, దయచేసి గమనించండి. యెహోవా యొద్ద నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు. నీవు లేచి కుమ్మరి ఇంటికి పొమ్ము, అక్కడ నా మాటలు నీకు తెలియచేతును. దేవుడి చిన్న వాక్య భాగం దీవించినట్టుగా చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించినటువంటి మా ప్రియ రక్షక మా యేసయ్య, ఈ యొక్క ఉదయకాలపు సమయంలో నాయన ఇంతవరకు మీరు చూపిన కృపను బట్టి స్తుతించుచూ ఉంటున్నాము. ఆరాధనా కార్యక్రమం అంతట్లో కూడా మీరే సర్వమహిమ ఘనత పొంది ఉన్నారని నమ్ముచున్నాము నాయన. అలాగనే ఈ సమయంలో వాక్యోపదేశంలోనికి ప్రవేశించుంటుండగా చదవబడినటువంటి లేఖన భాగంలో మీరు దీవించండి నాయన. నిలువబడిన నేను వట్టివాడను మట్టివాడను, మీ యొక్క సిలువ చాటును మరుగుపరుచుకొని పరిశుద్ధాత్మని యొక్క సహాయము చేత మాలో ఉన్న ప్రతి ఒక్కరి హృదయాలతో మీరే మీ యొక్క దివ్యమైనటువంటి సత్యాలను మాకు వినిపింపచేయుదురని యేసుక్రీస్తు యొక్క దివ్యనామములో స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ మనం చదివినటువంటి వచన భాగాలలో ప్రవక్త అయినటువంటి ఇర్మియా దేవుని ద్వారా పొందినటువంటి వాక్కు యొక్క వివరణను ఇక్కడ మనకు తెలియచేస్తూ ఉంటున్నాడు. సర్వసాధారణంగా ప్రవక్తలంటే వారు ఎక్కడ ఉంటే అక్కడ దేవుని వాక్యము అక్కడికే వెళ్ళి దేవుడు వారితో మాట్లాడుతూ ఉంటాడు. అది మనందరికీ సర్వసాధారణంగా తెలిసినటువంటిదే. కానీ ఇక్కడ ప్రత్యేకంగా మరి ఇర్మియానే మరి యొక్క స్థలానికి వెళ్ళమని చెప్తున్నాడు. మహా గొప్ప ప్రవక్త, ఈయనకు మరి యొక్క పేరు కూడా ఉన్నది. ఏంటి ఆ పేరు చెప్తారు ఎవరన్నా? ఇర్మియాకు మరి యొక్క పేరు విలపించేటువంటి ప్రవక్త. అంటే దేవుడు చెప్పినటువంటి సత్యాన్ని కానీ, దేవుడు చెప్పినటువంటి మాటను కానీ, దేవుడు చెప్పినటువంటి వాక్కును కానీ ఆ ప్రజల యొక్క రక్షణార్థమై, ఆ ప్రజల యొక్క క్షేమార్థమై విలపిస్తూ వారిని మారు మనస్సుకు తగినటువంటి క్రియలు వారు చేయాలనేటువంటి ఉద్దేశంతో విలపించేటువంటి ప్రవక్తగా మనం ఇక్కడ చూడగలుగుతూ ఉంటున్నాం. అయితే ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నప్పుడు ఈయన ఒక ఇంటికి వెళ్ళమని చెప్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఈయనని చూడండి, అక్కడ యెహోవా యొద్ద నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు. నీవు లేచి కుమ్మరి ఇంటికి పొమ్ము, అక్కడ నా మాటలు నీకు తెలియచేతును. నేను కుమ్మరి ఇంటికి వెళ్ళగా వాడు తన సార మీద పని చేయుచు ఉండేను అని ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. అలాగైతే ఈ యొక్క రోజున మనము కుమ్మరి అనబడినటువంటి మాటను గురించినటువంటి విషయాన్ని మనం ధ్యానించబోతూ ఉంటున్నాం. కుమ్మరి లేకపోతే కుమ్మరి వాని యొక్క ఇల్లు అనేటువంటి అంశం. అయితే ప్రవక్తనే కుమ్మరి ఇంటికి పొమ్మంటున్నాడు. వాక్కు ప్రవక్త దగ్గరికి రాలేదు, కానీ నీవు కుమ్మరి దగ్గరికి వెళ్ళు, కుమ్మరి ఇంటికి వెళ్ళు, నేను నీకు అక్కడ ఒక అద్భుతమైనటువంటి సందేశాన్ని నేను నీకు ఇస్తానని చెప్పేసి యెహోవా దేవుడు ప్రవక్తతో మాట్లాడుతున్నట్లుగా కూడా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. ప్రియులారా, ఇక్కడ కుమ్మరి ఇల్లు అనగా దేవుని యొక్క సన్నిధి, అనగా సంఘమునకు సాదృశ్యముగా మనం గమనించగలుగుతూ ఉంటున్నాం. కుమ్మరి వాని ఇల్లు అనగానే దేవుని యొక్క సంఘము. కుమ్మరివాడు ఎవరు అనంటే సేవకుడు కాదు కుమ్మరివాడు, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారే కుమ్మరివాడు అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఎవరు యేసుక్రీస్తు వారు? కుమ్మరివాడు. చెప్పండి, పర్లేదు. అయ్యి బాబోయ్, యేసు ప్రభువుని పట్టుకొని కుమ్మరోడు అంటావా అని చెప్పేసి అనుకోవాల్సిన పని లేదు. అనేకమైనటువంటి వృత్తుల రీతిని మనం దైవ గ్రంథంలో మనం గమనించవచ్చు. ఆదికాండంలో మనం గమనిస్తే మరి 3వ అధ్యాయంలో ఆయన చర్మకారుడుగా మనం అక్కడ గమనిస్తూ ఉంటున్నాం. ఆ పాపము చేసినటువంటి ఆదాము అవ్వలు వారి యొక్క పాపపు స్థితి నుండి మరి వారిని క్షమించి వారికి అక్కడే చర్మపు చొక్కాయలను చేసి వారిని అక్కడ క్లాత్స్ని ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అంటే అక్కడ యేసుక్రీస్తు వారు ఎలాంటి వాడుగా కనబడుతున్నాడు? అక్కడ
ఒక టైలర్గా కనబడుతున్నాడు, ఒక డిజైనర్ టైలర్గా మనకు కనబడుతూ ఉంటున్నాడు. ఈనాడు మనము లెదర్ జాకెట్స్ వేసుకుంటూ ఉంటున్నాం, కానీ ఆనాడే ఆదామవ్వలకు ప్రారంభంలోనే దేవుడు మరి లెదర్తో చేయబడినటువంటి వస్త్రాలను వారికి తొడిగించినట్లుగా కూడా మనం చూడగలుగుతూ ఉంటున్నాం ప్రియులారా. కాబట్టి అనేకమైనటువంటి వచనాల్ని మనం గమనిస్తూ ఉంటున్నప్పుడు యేసుక్రీస్తు వారికి అనేకమైనటువంటి మరి వృత్తులు చేసేటువంటి వాడుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. యోహాను సువార్త 10వ అధ్యాయంలో మనం గమనిస్తే ఆయన అక్కడ గొర్రెలకు మంచి కాపరిని అని చెప్పి తెలియచేస్తూ ఉంటాడు. అంటే అక్కడ యేసుక్రీస్తు వారు ఎలాంటి వాడు? అక్కడ గొల్లవాడు. అక్కడ హీఈస్ ద షెపర్డ్ మెన్. ఆయన గొర్రెలను కాచేటువంటి ఒక కాపరిగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. అలాగే అదే యోహాను సువార్త 15వ అధ్యాయానికి మనం వెళ్ళి గమనించినట్లయితే, నేను నిజమైనటువంటి ద్రాక్షావళిని, నా తండ్రి వ్యవసాయకుడు అని అక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. అంటే అక్కడ దేవుడిని ఏం చేసేసాడు? వ్యవసాయకుడు, ఫార్మర్. అలాగైతే సమస్తమైనటువంటి వృత్తులు కూడా దైవ గ్రంథంలో నుండి వచ్చినటువంటివే ఈ యొక్క ప్రపంచానికి అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. అయితే వృత్తులలో ఉండేటువంటి, అంటే మనం చేసేటువంటి పనిని బట్టి హెచ్చు తగ్గులు ఎలాంటివి లేవు. ఈ దౌర్భాగ్యపు సొసైటీ ఎలాంటిదంటే, మనం నివసించేటువంటి సొసైటీ కానీ మనం పుట్టినటువంటి యొక్క సొసైటీ ఎంత దౌర్భాగ్యమైనటువంటిదంటే, పని చేసేటువంటి వృత్తులనే కులాలుగా మార్చేసి ఆ కులపు వారు ఈ వృత్తి చేస్తారు, ఈ కులపు వారు ఆ వృత్తిని చేస్తారనేటువంటి దరిద్రపు సొసైటీలో మనం పుట్టాం. కాబట్టి మరి ఫారెన్ వెళ్తే అలాంటి విషయాలు ఉండవు. చాలా చక్కగా వారి యొక్క కల్చర్ కానీ, వారి యొక్క నడవడిక కానీ, వారు పెరిగేటువంటి తత్వం కానీ, వారు ఎదుట వ్యక్తిని చూసేటువంటి ఆలోచన కానీ, అవతల వాడు పెట్రోల్ పంప్లో పనిచేసేవాడైనా కానీ కోటీశ్వరుడికి ఎంత విలువిస్తారో అంతే విలువను మరి పాశ్చాత్య దేశాల్లో మనం గమనిస్తూ ఉంటాం. అయితే ఇక్కడ మనం గమనిస్తూ ఉంటున్నప్పుడు ప్రవక్తకు దేవుడు ఏం తెలియచేస్తున్నాడు? నీవు కుమ్మరి వాని ఇంటికి వెళ్ళు, అక్కడ నేను నీకు తెలియపరచవలసినటువంటి మాటలను తెలియచేస్తాను అని అంటున్నాడు. అంటే ప్రవక్త, నేను ఇర్మియా ప్రవక్తను, నేను అనేకమైనటువంటి గొప్ప ప్రవచనాలు ప్రజలకు బోధించినటువంటి వాడను, నేను అక్కడికి వెళ్ళను, నేను ఉన్న దగ్గరే నాకు వాక్కు రావాలని చెప్పి దేవునికి ఎదురు మాట్లాడినటువంటి వాడు కాడు. విధేయతను చూపించినటువంటి వాడిగా మనం చూస్తూ ఉంటున్నాం. కుమ్మరి వాని దగ్గరకు వెళ్ళు అనగానే ప్రవక్త ఏం చేశాడు? కుమ్మరి వాని ఇంటికి వెళ్ళాడు. అంటే హీ షోడ్ ఒబీడియన్స్, విధేయతను చూపించాడు, హంబుల్నెస్ని చూపించాడు. తన్ను తాను దేవుని యొక్క నియమము కంటే, దేవుని కంటే మించినటువంటి వాడును కాననేటువంటి ఉద్దేశాన్ని అక్కడ, అమ్మ కొంచెం బయటికి తీసుకెళ్ళండి, అక్కడ మనము ఎంతో మరి తగ్గింపు విధానాన్ని మనం అక్కడ నేర్చుకోగలుగుతూ ఉంటున్నాం ప్రియులారా. అలాగైతే ఆయనను మనం వెంబడించే వారముగా మనం ఉండాలి. శిష్యులతో ఒక చక్కటి మాట యేసుక్రీస్తు వారు అంటారు కదా, మీరు నన్ను వెంబడించండి, నేను మిమ్మలను మనుషులను బట్టు జాలరిగా నేను చేస్తాను. ఐ విల్ మేక్ యు అ ఫిషర్మెన్. మీరు మీ వలలను విడిచిపెట్టేయండి. మీరు భౌతికమైనటువంటి చేపలు పట్టుకునేటువంటి వారు కదా, నేను మిమ్మల్ని మనుషులను పట్టుకునేటువంటి జాలరులుగా చేస్తాను. దేవుని వాక్యము ద్వారా, దేవుని సువార్త ద్వారా, దేవుని యొక్క శక్తి ద్వారా మానవులను దేవుని దగ్గరికి ఏ రీతిగా చేర్చాలో అనే విషయాన్ని నేను మీకు తెలియచేస్తాను అన్నప్పుడు శిష్యులు ఏం చేశారు? వారి యొక్క వలలు, పేతురు యోహానులు వలలను విడిచిపెట్టేసి ఆయనను వెంబడించినటువంటి వారిగా మనం అక్కడ చూడగలుగుతూ ఉంటున్నాం. అలాగైతే కుమ్మరి ఇంటికి వెళ్ళు ఇర్మియా, నేను నీకు ఒక చక్కటి పాఠాన్ని నేర్పిస్తానంటున్నాడు. చాలా అద్భుతంగా ఉంటుంది. కుమ్మరి వాని దగ్గరికి మనం వెళ్ళి చూసినట్లయితే కుమ్మరి వాని దగ్గర సారె ఉంటుంది. ఆ పాటర్స్ వీల్ మీద ఆ జిగట మంటినంతటిని కూడా తీసుకొని దానితోటి తనకిష్టమైనటువంటి రీతిలో ఒక పాత్రను చేసేటువంటి పనివాడిగా మనం అక్కడ చూడగలుగుతూ ఉంటున్నాం. అలాగైతే ఇక్కడ కూడా ఈయన వెళ్ళినటువంటి మరి ఇంటిలో కూడా అదే జరుగుతుంది. చూడండి 3వ వచనంలో, నేను కుమ్మరి ఇంటికి వెళ్ళగా వాడు తన సారె మీద
పని చేయుచూ ఉండెను అని ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. ఈ కుమ్మరివాడు నిరంతరం పని చేసేటువంటి కుమ్మరిగా మనం చూస్తూ ఉంటున్నాం. అది ఏం పని అనంటే ఆ యొక్క జిగట మన్నును తీసుకొని తనకిష్టమైనటువంటి పాత్రగా రూపుదిద్దేటువంటి వానిగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. అలాగైతే ఆ సారే అనగా పాటర్స్ వీల్ ఏదైతే ఉన్నదో అది పరిశుద్ధాత్మునికి సాదృశ్యముగా మనం చూడవచ్చు ప్రియులారా. కాబట్టి ఇప్పుడు చెప్పండి, కుమ్మరివాని ఇల్లు అంటే ఏంటి? దేవుని సంఘము. కుమ్మరివాడు ఎవరు? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. కుమ్మరివాడు దేని సహాయము చేత పనులు చేస్తూ ఉంటున్నాడు? సారె చేత, వీల్ చేత. ఆ వీల్ ఎవరు అనంటే పరిశుద్ధాత్ముడు అనే విషయాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు ప్రియులారా. అలాగైతే ఇక్కడ మరి పరిశుద్ధాత్ముని మౌల్నెస్కు, ఆ యొక్క రూపునకు ఆ పరిశుద్ధాత్ముడు మనల్ని ఏ రీతిగా తయారు చేయాలనుకుంటున్నాడో ఆ జిగట మన్ను మనమే, మన జీవితాలు, మన యొక్క జీవనాలు, మన యొక్క బ్రతుకులే ఆ యొక్క జిగట మన్నుకు గుర్తుగా మనం గమనించవచ్చు ప్రియులారా. అలాగైతే ఈయన మనం చూస్తూ ఉంటున్నాము తన సారూప్యములో మార్చేటువంటి కుమ్మరిగా మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు ప్రియులారా. అలాగైతే మరి ఆ హంబుల్నెస్ను మనం ఆయనకు అప్పగించగలుగుతున్నామా? ఆ యొక్క విధేయతను మనం ఆయనకు కనపరచగలుగుతున్నామా అనే విషయాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. మహారాజు అయినటువంటి సౌలు ఎందుకని కొట్టివేయబడ్డాడు? ఒకే ఒక్క మాట విననందుకు తన రాజరికము నుండి తొలగించి వేయబడినట్లుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. ఒక మాట చదవండి, సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయము 22వ వచనం. సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయము 22వ వచనం. అందుకు సమూయేలు యెహోవా సంతోషించినట్లు అర్పించుట వలన ఆయన సంతోషించిన యోచించుము. బలులు అర్పించుట కంటేను ఆజ్ఞను గైకొనుటయు మాట వినుటయు శ్రేష్టము. ఏది శ్రేష్టం అంటున్నాడు? ఒకసారి యోచించుకోమంటున్నాడు ప్రతి వ్యక్తిని కూడా. ఏది శ్రేష్టమైనటువంటిది? నీ యొక్క కానుకలో, నీ యొక్క బలి అర్పణలో, నీవు భౌతికంగా చేసేటువంటి మతపరమైనటువంటి ఆచారాలు కాదు, కానీ యెహోవా దేవుని యొక్క మాట వినటము అనగా వాక్యానికి లోబడటమే యెహోవాకు మరి ఇంపైనటువంటి సువాసన అనే విషయాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి ప్రియులారా. మాట వినటము. యూ షుడ్ సబ్మిట్ యువర్ ఒబీడియంట్ హార్ట్ అంటు క్రైస్ట్. దేవునికి అలాంటి వినయమైనటువంటి మనస్సు, విధేయతతో కూడినటువంటి మనస్సును మనం అర్పించవలసినటువంటి వారమై ఉంటున్నాం. బిలాము కూడా దేవుని యొక్క ప్రవక్తే. దేవుని యొక్క మాటను పొందుకొని అనేకమైనటువంటి సందర్భాల్లో మరి దేవుని ప్రజలకు ప్రవచించేటువంటి ప్రవక్తగా ఉన్నాడు. కానీ బిలామును గురించి ఒక మాట రాయబడి ఉన్నది, దయచేసి చదవండి. పేతురు రాసిన 2వ పత్రికలో ఒక మాట అంటున్నాడు. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం. తిన్నని మార్గమును విడిచి బిలాము పోయినటువంటి మార్గమును బట్టి తప్పిపోయిరి. బిలాము ఎలాంటి మార్గంలో పోయాడు? తప్పిపోయినటువంటి మార్గంలో పోయాడు. తిన్ననటువంటి మార్గంలో పోలేదు, సరి అయినటువంటి మార్గంలో పోలేదు. దేవుడు నియమించినటువంటి మార్గము ప్రకారంగా, దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారంగా జీవించినటువంటి వ్యక్తుల్ని అనేక మందిని మనం దైవ లేఖనాలలో మనం గమనించవచ్చు ప్రియులారా. కానీ ప్రవక్త అయినటువంటి ఇర్మియా మాత్రము దేవునికి ఎంతో తగ్గింపుతోటి ఆయన వెళ్ళమన్న దగ్గరికి వెళ్ళాడు. ఆయన చూడమన్నటువంటి సన్నివేశాన్ని చూశాడు. ఆ సన్నివేశం ద్వారా నేర్చుకోవలసినటువంటి ఆత్మీయ పాఠాన్ని నేర్చుకొని ప్రజలకు ఉపదేశించినటువంటి ప్రవక్తను మనం అక్కడ గమనించవచ్చు ప్రియులారా. కాబట్టి తప్పిపోయినటువంటి మార్గము కాదు. శిష్యుడైనటువంటి గెహాజీ కూడా మహా గొప్ప ప్రవక్త దగ్గర ఉన్నాడే, కానీ ఆ ప్రవక్త దగ్గర ఉన్నటువంటి క్వాలిటీస్ ఏవి కూడా తనలోనికి రాలేదు. దేని వెంట పరిగెత్తాడు? బంగారము వెంట పరిగెత్తాడు. చివరికి ఏం సంపాదించుకున్నాడు? కుష్టు వ్యాధిని సంపాదించుకున్నాడు.
కాబట్టి లూసిఫర్ ఎలాంటి వాడంటే మనుషులను మరి మార్గము తప్పేటువంటి ప్రజలుగా తయారు చేసేటువంటి వాడు. ఎందుకంటే వాడు అనాది కాలంలోనే మార్గము తప్పినటువంటి వాడిగా మనం చూస్తూ ఉంటున్నాం. దేవుడు నియమించినటువంటి నియమము నుండి తప్పిపోయినటువంటి వాడిగా మనం చూస్తూ ఉంటున్నాం. దేవుడు చెప్పినటువంటి మార్గములో కాకుండా, దేవునికి ఇష్టమైనటువంటి మార్గములో కాకుండా మార్గము తప్పిపోయినటువంటి చుక్కలు వలె ఉన్నారని యాకోబు పత్రికలో కూడా అంటాడు. కాబట్టి ఎలాంటి ప్రజలముగా మనం దేవునికి ఇష్టలంగా మనం జీవించగలుగుతున్నామో మనం గమనించుకోవాలి. అయితే ప్రవక్త కుమ్మరి వాని ఇంటికి వెళ్ళాడు. కుమ్మరి ఏం చేస్తున్నాడు? అక్కడ సారె పైన పాత్రలు తయారు చేస్తూ ఉంటున్నాడు. అయితే పాత్రలు ఎలా తయారు చేస్తున్నాడు అని అంటే అక్కడ జిగటమన్ను అనే మాట చెప్పబడింది. చూడండి 4వ వచనంలో, కుమ్మరి జిగటి మంటితో చేయుచున్న కుండ వాని చేతిలో నుండి విడిపోగా ఆ జిగటమను మరలా తీసుకొని కుమ్మరికి తనకు యుక్తమైనటువంటి కుండగా చేసెను అని ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. అలాగైతే ఆ మట్టికి సాదృశ్యంగా ఉన్నటువంటి మనలను మన కుమ్మరి అయినటువంటి మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు తనకిష్టమైనటువంటి పాత్రగా చెయ్యాలి అని అంటే ఆ జిగట మన్నును బాగా కుమ్మి 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 బాగా నలిపి 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 దానిలో నుండి ఆ సారె మీద పరిశుద్ధాత్ముని యొక్క కార్యము ద్వారా, పరిశుద్ధాత్ముని యొక్క మరి ఆయన యొక్క నడిపింపు ద్వారా మన జీవితాలను మౌల్ చేసేటువంటి ప్రభువుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. తనకిష్టమైనటువంటి పాత్రగా అక్కడ ఒక మాట రాయబడి ఉంది. ఆ పాత్రను తయారు చేయడానికి ప్రయత్నిస్తున్నాడంట, కానీ ఏమవుతుందంట? ఆ పాత్ర విడిపోతుందంట. అంటే మంటిలో ఉండవలసినటువంటి ఆ యొక్క మృదువైనటువంటి స్వభావము, ఆ సాఫ్ట్ నేచర్ ఆ మట్టిలో లేకుండా ఎక్కడైనా కానీ ఒక రాయి ఉన్నట్లయితే, ఎక్కడైనా కానీ ఏదైనా ఒక గడ్డి పూసి ఉన్నట్లయితే, ఎక్కడైనా ఏదైనా కలుషితమైనటువంటిది ఆ తయారు చేయబడేటువంటి పాత్రలో ఉన్నటువంటి మట్టిలో ఉన్నట్లయితే ఆ పాత్ర ఏమవుతుంది? విడిపోతుంది. కుమ్మరి అనుకున్నటువంటి రీతిలో అది తయారు చేయబడదు అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఆదికాండంలో ఒక మాట అంటున్నాడు, దయచేసి గమనించండి. ఆదికాండము 2వ అధ్యాయము, ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనం చదవండి. దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని సృజించెను. ఎలాంటి మట్టితోటంట? నేల మట్టితోటి. కనుక మనం మట్టిలో నుండి తీయబడినటువంటి వారం, తయారు చేయబడినటువంటి వారం. మనమేమి గొప్పవారము కాము. ఏదో ఉన్నతమైనటువంటి లోహముతోనో ఒక విలువైనటువంటి లోహముతోనో మనం తయారు చేయబడినటువంటి వారము కాదు, కానీ మనము మట్టితోటి చేయబడినటువంటి ప్రజలము అనే విషయాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి ప్రియులారా. అలాగే అక్కడే 3వ అధ్యాయంలోనే 21వ వచనం చదవండి. 3వ అధ్యాయం 21వ వచనం. చర్మపు చొక్కాయలను చేయించి గనుక ఈ మట్టితోటి చేయబడినటువంటి వారికి ఆ చర్మపు చొక్కాయలను చేయించి వారికి ధరింపచేసినట్లుగా మనం ఇక్కడ చూడగలుగుతూ ఉంటున్నాం. అలాగైతే మనము దేవుని రూపంలో చేయబడినటువంటి వారము, దేవుని చేతులతో రూపొందించబడినటువంటి వారము. ఎక్కడి నుండి అనంటే జిగట మంటిలో నుండి తయారు చేయబడినటువంటి వారము అనే విషయాన్ని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. మనము భౌతికంగా ఎంత ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నప్పటికీ కూడా, ఒకవేళ 10,000 రూపాయలు సూట్ వేసుకున్నా, 1,00,000 రూపాయల సూట్ వేసుకున్నా కానీ మనం మట్టితోటి చేయబడినటువంటి వారమే. ఖరీదైనటువంటి షూస్ వేసుకున్నా, ఖరీదైనటువంటి షూస్ వేసుకోకపోయినా కానీ మనం మట్టితోటి చేయబడినటువంటి వారమే. మట్టికి ఏదైనా వ్యత్యాసం ఉందా అండి? ఏ వ్యత్యాసము లేదు. మన కాలం గతించిపోయింది అనుకోండి, ఎక్కడికి వెళ్తాం? మనము గుంటలోనికి వెళ్తాము. ధనం ఉన్నటువంటి వాడికైనా అవే మెజర్మెంట్స్, ధనము లేనటువంటి వాడికైనా అవే మెజర్మెంట్స్. ఆ తీసేటువంటి గోతులో ఎలాంటి మార్పు ఉండదు, పెట్టేటువంటి బాక్స్లో ఎలాంటి మార్పు ఉండదు. కాకపోతే ఉన్నతమైనటువంటి వారు పెద్ద పెద్ద సమాధులు కట్టుకుంటారు, కానీ వాస్తవానికి దాంట్లో ఉండేటువంటి సైజు ఒక మానవుని యొక్క సైజు ఎంత ఉంటుందో అంతే గుంట వాళ్ళు తీస్తారు.
ఈ లోపల మన యొక్క ఉద్రేకము, మన యొక్క ప్రేరేపణ, వేసుకున్నాననేటువంటి ఉబలాటం నాకు, వేసుకోలేదనేటువంటి చింత నీకు, అంతే తప్ప చెమట కానీ మట్టి స్వభావము కానీ ఎంత ఖరీదైనటువంటి బట్టలు వేసుకున్నా, ఎంత ఖరీదైనటువంటి వస్తువులు ధరించుకున్నా, ఎంత ఖరీదైనటువంటి వాహనాల మీద మనము తిరిగినా కానీ అన్నిటికీ కూడా మన యొక్క చెమట అంటుకుంటుంది, మన యొక్క మట్టి కూడా అంటుకుంటుందనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి ప్రియులారా. జ్ఞాని అయినటువంటి సొలొమోను ఒక చక్కటి మాట రాస్తూ ఉంటున్నాడు. ప్రసంగి గ్రంథం త్రిప్పండి, 3వ అధ్యాయము 20వ వచనం. ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము 20వ వచనం. సమస్తమును ఒక్క స్థలమునకే పోవును, సమస్తమును మట్టిలో నుండి పుట్టెను, సమస్తమును ఎక్కడికి వెళ్తుందంట? మట్టికే తిరిగిపోతుంది. అందుకే మన్నైనది తిరిగి మరలా మంటికే పోవును అని చెప్పి రాయబడి ఉన్నది. కాబట్టి దేవుని యొక్క నియమము ప్రకారంగా మనం రూపొందించబడాలి. ఆయన ఆజ్ఞను విడిచి, ఆయన మాటను విడిచి, ఆయన వాక్యాన్ని విడిచి, ఆయన సహవాసాన్ని విడిచి, ఆయన ఆరాధనను విడిచి, ఆయన బల్లను విడిచి మనము సాధించగలిగినటువంటిది ఏదీ కూడా లేదు అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. అయితే పాత్ర ఏమవుతుందంట? అక్కడ విడిపోతుందంట. మట్టి పాత్ర విడిపోతుంది. ఇప్పుడు చేసేటువంటి పాటర్లో లోపమా, మట్టిలో లోపమా చెప్పండి? మట్టిలోనే లోపం. తయారు చేసేటువంటి వానిలో ఎలాంటి లోపం లేదు. ఆయన ఉన్నతమైనటువంటి ప్రణాళికతో, ఆయన ఉన్నతమైనటువంటి ఆలోచనతో, ఆయన యొక్క ఉన్నతమైనటువంటి డిజైన్తో మనల్ని రూపొందించాలని తన పరిశుద్ధాత్ముని మీద మనల్ని నిలిపి, తన సన్నిధిలో మనల్ని నిలిపి, తన ఆలోచనకు అనుగుణంగా మనల్ని మౌల్డ్ చేయటానికి ఆయన ఇష్టపడుతూ ఉంటున్నాడు. అయితే మనలో ఉన్నటువంటి కలుషితాలు, మనలో ఉన్నటువంటి పాపపు చూపులు, జీవపు డంబము, శరీరాశ, నేత్రాశ అనబడినటువంటి ఇవన్నీ కూడా ఆ కలుషితాలకు సాదృశ్యంగా ఉండి ఏం చేస్తుంది? ఆ పాత్రను తయారు కాకుండా అడ్డగిస్తూ ఉన్నది. అప్పుడు కుమారివాడు ఏం చేస్తున్నాడు? అక్కడ చూడండి 4వ వచనంలో, విడిపోగా ఆ జిగటమనును మరలా తీసుకొని కుమ్మరి తనకు యుక్తమైనట్టుగా దానితో మరి యొక్క కుండను చేసెను. కుమ్మరివాడు ఏం ఫీల్ అవ్వట్లేదు. మనం ఏదన్నా అనుకున్న పని మనకు అనుకున్నట్లుగా అవ్వకపోతే మనం ఫీల్ అయిపోతూ ఉంటాం. కానీ కుమ్మరివాడు అలాగ కాదు. ఈ పాత్ర నేను అనుకున్నట్టుగా కాలేదు కాబట్టి నేను మరలా దీనిని కలుపుతాను, నేను మరలా దీనిని కుంగుతాను, నేను మరలా దీనిని బాగా నలగగొట్టి దాంట్లో ఉన్నటువంటి కలుషితాలన్నింటినీ కూడా నేను తొలగించి వేసి మరలా సారెపైన పెడతాను, మరలా నాకు అనుగుణంగా నేను దీన్ని రూపొందిస్తానని చెప్పి మన ప్రభువు ఇష్టపడేటువంటి వాడు. అయితే ఈ మధ్యలో జరిగేటువంటి ప్రాసెస్ ఏదైతే ఉందో ఆ కలుషితాలన్నీ కూడా తీసి ఏం చేస్తున్నాడు? మట్టిని మరలా బాగా నలుపుతూ ఉంటాడు, బాగా కలుపుతూ ఉంటాడు. మట్టికి మాటలు రావు, కానీ ఆ యొక్క మట్టికే కనుక మాటలు వచ్చినాయి అనుకోండి, అదేం చెప్పిద్ది? అయ్యి బాబోయ్, ఇలా కుమ్ముతున్నాడేంటి నన్ను, ఇలా నలగొడుతున్నాడేంటి నన్ను, ఇలాగ నన్ను ఇంతటి శ్రమలకు గురి చేస్తున్నాడేంటి కుమ్మరివాడు నన్ను అని చెప్పేసి మట్టి మాట్లాడుతుంది. మనం కూడా అదే చేస్తాం కదా. దేవునికి ఎదురు మాట్లాడుతూ ఉంటాం. ఏంటి కష్టాలేంటి, ఈ శ్రమలేంటి, ఈ వ్యాధులేంటి, ఈ ఇబ్బందులేంటి, ఈ యొక్క సమస్యలేంటి, ఈ యొక్క రోగాలేంటి, ఈ యొక్క యాక్సిడెంట్లేంటి, అనేక రకాలుగా మనము మన యొక్క స్థితిగతులను బట్టి మనము దేవుణ్ణి కొన్నిసార్లు ప్రశ్నించేటువంటి వారు కొంతమంది ఉంటారు. కానీ దేవుడు ఏం చేస్తున్నాడంటే అక్కడ మనలో ఉన్నటువంటి కలుషితాలన్నిటిని కూడా తీసేసి మనల్ని మరలా ఆయన కలపటానికి ఇష్టపడుతున్నాడు. మరలా తన సారూప్యంలోనికి మార్చటానికి ఆయన ఇష్టపడుతున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అపోస్తులైనటువంటి పౌలంతటి మహాభక్తుడే 3 సార్లు సముద్ర ప్రయాణాల్లో ఓడలో బయలుదేరి ప్రయాణమై వెళ్ళిపోతూ ఉంటే, ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు ప్రయాణించినప్పటికీ కూడా 3 సార్లు ఓడ బద్దలైపోయింది. 3 సార్లు కూడా ఆయన సముద్రము మీద ఆయన తేలాడినట్లుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం.
తన యందు విశ్వసించినటువంటి భక్తుడే కదా, తన కొరకు నియమించబడినటువంటి భక్తుడే కదా, తన పని కొరకు ఏర్పాటు చేయబడినటువంటి భక్తుడే కదా, తన పనిని, తన సువార్తను ప్రకటించడానికి, తన సంఘాలను స్థాపించడానికి, తన సంఘాలను స్థిరపరచడానికి బయలుదేరి యాత్ర కొరకు వెళ్తున్నటువంటి ఈ యొక్క దైవజనుని యొక్క యాత్రలో ఏమెదురైంది? ఓడబద్దలైపోయి చల్ల నీళ్ళల్లో మధ్యరాత్రిలో. ఊహించండి, మనం ఎప్పుడైనా తెల్లవారుజామున 5 గంటలకు 6 గంటలకు స్నానాలు చేసుకొని ఎక్కడికైనా వెళ్ళాలంటేనే కొన్నిసార్లు వేడి నీళ్ళు సరిగ్గా కాగలేదనుకోండి, ఆ చల్లనీళ్ళు పోసుకోవటానికి, ఆ నులివెచ్చని నీళ్ళు పోసుకోవటానికే మనం ఇబ్బంది పడుతూ ఉంటాం. మొన్న ఏదో ఒక వీడియో చూశాను, చిన్నపిల్లోడు స్కూల్కి రెడీ అయ్యే టైంలో మమ్మీకి స్నానం చేసి వస్తాను మమ్మీ అని చెప్పి లోపలికి వెళ్ళాడు. చలికాలం కదా, ఆడు స్నానం చేయలేదు, బాత్రూంలోకి వెళ్ళి బకెట్లో ఉన్న నీళ్ళన్నీ కూడా కింద కుమ్మరిచ్చేసాడు. కింద కుమ్మరిచ్చేసి లాస్ట్లో కొంచెం మొహం మీద నీళ్ళు జల్లుకొని టవల్తో తుడుచుకొని బయటకు వచ్చేసాడు. ఇదంతా తల్లి గమనించింది. వాడు అనుకున్నాడు తల్లి గమనించలేదు, నేను స్నానం చేయనక్కర్లేదు అని చెప్పేసి వాడు అనుకున్నాడు. కాబట్టి ఆ కొంచెం చలినే మనం తట్టుకోలేమే. కానీ అపోస్తుడైనటువంటి పౌలు సముద్రములో మధ్యరాత్రిలో ఆ భయంకరమైనటువంటి చలిలో సముద్ర వాతావరణంలో అలలు పొంగుతూ ఉంటే తన దశేదో తెలియక, తన దిశేదో తెలియక, తన మార్గమేదో తెలియక ఉన్నటువంటి పరిస్థితుల మధ్య దేవుని మీద ఆధారపడినటువంటి వాడు కాబట్టి చేరాల్సినటువంటి గమ్యాలకు చేరాడు, చేయవలసినటువంటి పనులను చేశాడు, సంఘాలను స్థాపించినటువంటి వాడిగా మనం చూస్తూ ఉంటున్నాం. అలాగైతే ఇక్కడ కూడా పరిశుద్ధాత్ముడు మనల్ని ఏం చేస్తున్నాడంటే యేసుక్రీస్తు వారి ద్వారా మనల్ని ట్రైన్ చేస్తున్నాడు. వీఆర్ ఇన్ ద ట్రైనింగ్ ఆఫ్ గాడ్. చాలామంది అనుకుంటారు క్రైస్తవ జీవితం అనేది పూల పాన్పు, ఎలాంటి కష్టాలు రావు, ఎలాంటి ఇబ్బందులు రావు అని చెప్పి అనుకుంటారు. వాళ్ళు అజ్ఞానులు. బైబిల్ గ్రంథము సుస్పష్టంగా మనకు బోధించేది ఏంటంటే ఈ లోకములో మీకు శ్రమ. అయితే శ్రమలో నుండి కూడా పరిష్కారాన్ని ఇవ్వగలిగినటువంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాము, జీవాధిపతిని మనం కలిగి ఉన్నాము అనే విషయాన్ని ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు ప్రియులారా. అలాగైతే ఇర్మియా ఆ జిగట మన్ను ద్వారా తయారు చేయబడుతున్నటువంటి ఆ పాత్రలను, అవి ఏ రీతిగా రూపుదిద్దబడుతున్నాయో, అవి ఏ రీతిగా దేవునికి ఆలోచనకు అనుగుణంగా, మన ప్లాన్స్ కాదు, దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మన ప్లాన్స్ అమలు అవ్వాలని మనం రాకూడదు, దేవుని యొక్క ఇష్టం ఏంటో నెరవేర్చబడాలి మన జీవితాల ద్వారా అనే సమర్పణతో మనం దేవుని దగ్గరకు రావాలి. యెషయా గ్రంథంలో ఒక మాట అంటున్నాడు, దయచేసి చదవండి. యెషయా గ్రంథము 64వ అధ్యాయము 8వ వచనం. యెహోవా నీవే మాకు తండ్రివి, మేము జిగటమన్ను అయి ఉన్నాము, నీవు కుమ్మరివాడవై ఉన్నావు, మేమందరము కూడా నీ చేతి పని ఉన్నాము. కనుక వీఆర్ ద వర్క్స్ ఆఫ్ యువర్ హ్యాండ్స్. మేమందరము కూడా నీ చేతి ద్వారా రూపుదిద్దబడినటువంటి వారము, నీవే మాకు కుమ్మరివి. కాబట్టి కుమ్మరుడు ఏం చేస్తాడు? వాడి మైండ్లో ఏముందో ఒక చిన్న కూజా చేయాలనుకుంటే కూజా చేస్తాడు, ఒక అన్నం వండుకునే పాత్రగా చేయాలనుకుంటే దానికి చేస్తాడు, లేకపోతే నీళ్లు తాగేటువంటి ఒక కుండను తయారు చేయాలనుకుంటే ఒక కుండను తయారు చేస్తాడు. కుమ్మరి వాని యొక్క ప్లాన్ ఏంటో మన జీవితాల్లో నెరవేర్చడానికి యేసు ప్రభు వారు ఇష్టపడుతున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. నేను అలాగ మౌల్డ్ గాను, నేను ఇలాగే ఉంటాను, నేను నువ్వు అనుకున్నటువంటి షేప్లోకి నేను డిజైన్ గాను, నేను అనుకున్నటువంటి ఆలోచనల ప్రకారంగా నేను ఉంటానంటే దేవుడు ఏం చేస్తాడంటే మరలా దాన్ని పిసికి ముద్దగా చేసి మరలా దానికి మన అచ్చమైనటువంటి భాషలో ఒక కుమ్ముడు గుమ్ముతాడు. కాబట్టి దేవుని యొక్క దృష్టిలో మనమందరము కూడా సమానమై ఉన్నటువంటి వారమే, అందరము కూడా జిగటమన్నే. నథింగ్ ఆఫ్ అవర్ వర్క్స్, నథింగ్ ఆఫ్ అవర్ స్టేటస్, nothing of our capabilities, nothing of our qualities which we acquire through this world, but only by the blood of Jesus Christ we are made equal in His presence.
ఆయన సన్నిధిలో మనము ఏకమై ఉన్నటువంటి వారముగా మనం ఇక్కడ గమనించగలుగుతూ ఉంటున్నాం. అయితే దేవుడు మనల్ని ఏ రీతిగా ఉండాలని ఇష్టపడుతున్నాడంటే ఒక మంచి ఆత్మీయ ప్రవర్తనతో, ఎలాంటి కలంకమైనను ముడత అయినను ఏ ఒక్క వ్యతిరేకమైనటువంటిది ఎలాంటిది మనలో లేకుండా సంఘమును ఆయన తన రూపంలో రూపొందించాలని ఆయన ఇష్టపడుతున్నాడు. కాబట్టి మనం ఆయన యొక్క ఆత్మీయతలో నడవాలి, ఆయన యొక్క మంచి ప్రవర్తనకు అనుగుణంగా మనము జీవించాలనే విషయాన్ని ఇక్కడ మనకు నేర్పుతూ ఉంటున్నాడు. కుమ్మరోడు ఈ మట్టి నాకు పనికి రాలేదని తీసి ప్రక్కన పెట్టేసి ఇంకొక మట్టిని కలపలేదు, అక్కడ అదే మట్టిని కలుపుతూ ఉంటున్నాడు. దేవుడు కూడా ఎంత ప్రేమ స్వరూపి అంటే, ఎంత దయగలిగినటువంటి వాడంటే, ఎంత కనికరమ కలిగినటువంటి వాడమంటే, మనం ఎంత అవిధేయులమైనప్పటికీ కూడా, మనం ఎంత విరోధమైనటువంటి జీవితాన్ని జీవించినప్పటికీ కూడా, మనం ఎంతగా ఆయనకు వ్యతిరేకంగా జీవించినప్పటికీ కూడా దేవుడు మరలా ఆయన మనల్ని ఆహ్వానిస్తున్నాడు, మరలా ఆయన మనల్ని కలపాలని ఇష్టపడుతున్నాడు, మరలా ఆయన మనల్ని తన ఆలోచనకు అనుగుణంగా రూపొందించాలని ఆయన ఇష్టపడుతున్నట్లుగా ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. మానవులు మనకు నచ్చనటువంటి వారిని తృణీకరించేస్తూ ఉంటాం, మనకు నచ్చనటువంటి వారిని హేళన చేస్తూ ఉంటాం, మనకు నచ్చినటువంటి వారిని అవమానపరుస్తూ ఉంటాం. కానీ గాడ్ ఈజ్ నాట్ ఎ పర్సన్ టు రిబ్యూక్. ఆయన జీవము కలిగినటువంటి దేవుడు కాబట్టి ప్రతి మనుషుని యొక్క విలువ ఆయనకు తెలుసు, ప్రతి ఆత్మ యొక్క విలువ ఆయనకు తెలుసు. ఆ ఆత్మ రక్షించబడుట ద్వారా ఆయనకు మహిమకరంగా ఉండాలని, ఆయనను ఆరాధించే వారంగా ఉండాలని, ఆయనను స్తుతించే వారంగా మనం ఉండాలని, ఆయనకు యోగ్యకరమైనటువంటి విధానంగా మనము మన జీవితాలను సరిచేసుకోవాలని, మౌల్డ్ చేసుకోవాలని, ఆయన సారూప్యం ప్రకారంగా మనము రూపొందించబడాలనేదే ఆయన యొక్క ఉద్దేశమై ఉంటున్నది ప్రియులారా. అందుకే ఆయన మనల్ని విడిచిపెట్టట్లేదు, అందుకే ఆయన మనల్ని తిరస్కరించట్లేదు. ఎప్పుడైనా మనం ఆలోచన చేస్తే మనం ఎన్ని సమయాలలో ఆయనకు అవిధేయకరముగా మనం జీవించాము, ఎన్ని విషయాలలో ఆయనకు అవమానకరంగా మన పనులను మనం చేస్తున్నామో. మనం ఏదైనా ఒక పని చేస్తే దేవునికి మహిమార్థముగా మనం ఉండాలి. ఎస్, దే ఆర్ క్రిస్టియన్స్, వీళ్ళు క్రైస్తవ బిడలు. వీరు పెట్టేటువంటి కార్యక్రమం ఏదైనా కానీ అది క్రైస్తవ మర్యాద ప్రకారంగా, క్రైస్తవ ఆచార ప్రకారంగా, దేవుని వాక్య ప్రకారంగా చక్కటి పాటలు, చక్కటి వాక్యము, చక్కటి స్తుతి ఆరాధన ఉంటుంది. వీరి కార్యక్రమాలు అనేటువంటి అవగాహన అన్యులకు కలగాలి. మనం కూడా అన్యుల్లాగా మనం ప్రవర్తించి, మనం కూడా అన్యుల్లాగా మనం చేస్తే మనలో నుండి దేవునికి మహిమ రాదు. అప్పుడు ఏం చేస్తాడంటే దేవుడు ఆ కలుషితాలని ఏరుతాడు, రాయిని ఏరుతాడు, గడ్డిని తీసేస్తాడు. మన జీవితాల్లో ఉన్నటువంటి వ్యతిరేకమైనటువంటి వాటిని తీసేసి మన జీవితాల్లో నుండి దేవునికి మహిమ వచ్చే రీతిగా మనల్ని రూపొందిస్తాడు అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి ప్రియులారా. కొన్నిసార్లు ఆ సమయానికి మనం అనుకున్నట్లుగా నెరవేర్చబడకపోవచ్చు, మనం చేసినటువంటి ప్రార్థన అంగీకరించబడకపోవచ్చు, మనం చేసేటువంటి విజ్ఞాపన ఆలకించబడకపోవచ్చు. కానీ జ్ఞాని అయినటువంటి సొలొమోను అంటాడు కదా, 3వ అధ్యాయం త్రిప్పండి, ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనంలో ఒక చక్కటి మాట అంటున్నాడు. ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం. ప్రతిదానికి సమయము కలదు, ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నము కూడా సమయము కలదు. దేర్ ఈస్ టైమ్ ఫర్ ఎవ్రీథింగ్. కాబట్టి ఒక విశ్వాసి కూడా ఏం చేయాలని నిశ్చయించుకున్నా కానీ అది దైవ ప్రణాళికకు అనుగుణంగా, దేవుని ఆత్మీయతకు అనుగుణంగా, దేవుని వాక్యానికి అనుగుణంగా మన ప్రతి కార్యక్రమం ఉన్నప్పుడు అది దేవుని ద్వారా దీవించబడేటువంటి విధానంగా మనం చూడవచ్చు ప్రియులారా. కాబట్టి మన జీవితాల ద్వారా, మన పనుల ద్వారా, మన నడవడిక ద్వారా మనం ఎక్కడ తిరిగినా కానీ, ఎక్కడికి వెళ్ళినా కానీ, ఏం చేసినా కానీ ఎవరికి మహిమ రావాలి? దేవునికి మహిమ రావాలి. ఎందుకు అనంటే మనం ఎవరి పని? కుమ్మరి వాని యొక్క పని అయి ఉంటున్నాం, క్రీస్తు యొక్క పని అయి ఉంటున్నాం మనం.
ఆయన యొక్క పనిముట్టుగా మనం ఉంటున్నాం. ఆయన ఏ పాత్రను ఎలాగ తయారు చేయాలనుకుంటే ఆయన ఆ రీతిగా తయారు చేసుకొని తనకిష్టమైనటువంటి సమయానికి అనుగుణంగా ఆయన దానిని యూజ్ చేసుకునేటువంటి వాడిగా మనం చూస్తూ ఉంటున్నాం. రోమాపత్రికలో ఒక మాట అంటున్నారు, త్రిప్పండి. రోమాపత్రిక 9వ అధ్యాయము 18వ వచనం. కావున ఆయన ఎవరిని కరుణింపగోరునో వారిని కరుణించును, కఠినపరచును. అట్లయితే గనుక ఆయనకు ఇష్టమైనటువంటి రీతిలో ఆయన ఏ సమయానికి తగినటువంటి రీతిలో దానిని ఆ రీతిగా మలుచుకునేటువంటి ప్రభువుగా మనం చూస్తూ ఉంటున్నాం. కానీ మనం అనేక సందర్భాల్లో మన ఇష్టముకు అనుగుణంగా నా ఆలోచన ఇది, నేను ఇదే చేయాలనుకుంటున్నాను, నా ప్రవర్తన ఇది, నేను ఇలాగే ప్రవర్తించాలనుకుంటున్నాను, నా స్నేహితుడు నన్ను రమ్మన్నాడు, నేను అక్కడికే వెళ్తాను, తల్లిదండ్రులు వద్దు వెళ్ళొద్దని చెప్తారు, కానీ వీడేం చేస్తాడు, అక్కడికే వెళ్తాడు. అందును బట్టి దేవుని యొక్క చాయిస్, దేవుని యొక్క నెరవేర్పు, దేవుని యొక్క నడిపింపు, దేవుని యొక్క దీవెన అనేక సందర్భాల్లో మన జీవితాల్లో మనం నెరవేర్చుకోలేకపోతూ ఉంటున్నాం. దానికి కారణము మన యొక్క అవిధేయతే. దేవునిలో ఎలాంటి లోపం లేదు. లోపం ఎక్కడైనా ఉన్నది అని అంటే మనలోనే ఉన్నది, మన స్వభావంలో ఉన్నది, మన వాక్యానికి అర్థం చేసుకోలేనటువంటి తత్వంలో ఉన్నది, మనం దేవుని హెచ్చరికలకు లోబడలేనటువంటి తత్వంలో మనలో ఉన్నది అనే విషయాన్ని ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు ప్రియులారా. అయితే ఇక్కడ చూడండి, ఇర్మియా గ్రంథానికి రండి, ఏమంటున్నాడో. మరలా తీసుకొని కుమ్మరి తనకు యుక్తమైనట్టుగా దానితో మరి ఒక కుండ చేసెను. అంతటి యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షం ఇలాగు సెలవిచ్చెను, ఇశ్రాయేలీయులారా, ఈ కుమ్మరి మంటిని చేసినట్లుగా నేను మీకు చేయలేనా? ఇదే యెహోవా వాక్కు. జిగటమన్ను కుమ్మరి చేతిలో ఉన్నట్టుగా ఇశ్రాయేలీయులారా మీరు నా చేతిలో ఉన్నారు. దానిని పెళ్లగింతుననియు, విరగొట్టుదననియు, నశింపచేయుదుననియు ఏదో ఒక జనమును గురించి కానీ రాజ్యమును గురించి కానీ నేను చెప్పి ఉండగా, ఏ జనమును గురించి నేను చెప్పి తినో ఆ జనము చెడుతనము చేయుట మానిన ఎడల, చూడండి ఇక్కడ ఏమంటున్నాడో, ఏ హెచ్చరికలైతే నేను చేశానో, ఆ కుండలో సవరించుకోవలసినటువంటిది ఏదైతే నేను తీసివేస్తూ ఉంటున్నానో, అక్కడ అంటున్నాడు చెడుతనమును మాని సవరించుకొనుట ద్వారా ఏమంటున్నాడంటే, నేను వారికి చేయ ఉద్దేశించిన కీడును గురించి సంతాపపడుదును, మరియు కట్టెదననియు నాటెదననియు ఒక జనమును గూర్చి కానీ రాజ్యమును గూర్చి కానీ నేను చెప్పి ఉండగా, ఆ జనము నా మాట వినకుండా నా దృష్టికి కీడు చేసిన ఎడల దానికి చేయదలిచిన మేలును గురించి నేను సంతాపపడుదును అంటున్నాడు. కాబట్టి మనము కీడుకు అనుగుణంగా నడిస్తే దేవుడు మనలో మేలు చేయలేకపోతున్నానే అనే సంతాపపడుతున్నాడంట. ఆయనకు అనుగుణంగా మనం జీవించినట్లయితే తన దీవెనను మన మీద కుమ్మరిస్తానని చెప్పి ఇక్కడ తెలియచేస్తూ ఉంటున్నాడు. అలాగైతే ఆయన కుమ్మరివాడు, తన కుమ్మరి వాని దగ్గర అనేకమైనటువంటి పాత్రలు ఉంటాయి. కొన్ని బాత్రూంలో యూజ్ చేసుకునేటువంటివి ఉంటాయి, కొన్ని టేబుల్ మీద పెట్టుకునేటువంటివి ఉంటాయి, కొన్ని షోకేస్లో అలంకరించుకునేటువంటివి ఉంటాయి. కాబట్టి అనేకమైనటువంటి పాత్రలను ఆయనకు అనుగుణంగా, అంటే దేవుని సన్నిధిలో ఎవరు ఏ పనికి ఉపయోగపడతారో, ఎవరు ఏ పరిచర్యకు ఉపయోగపడతారో, ఎవరు ఏ ఆత్మ నడిపింపుకు ఉపయోగపడతారో ఆ రీతిగా దేవుడు మౌల్ చేయాలని ఇష్టపడుతున్నాడు. ఆ నడిపింపునకు అనుగుణంగా మనము అప్పగించుకోవలసినటువంటి వారమై ఉంటున్నాం. కాబట్టి ఆ జిగట మన్ను మానవులమైనటువంటి మనమే. అయితే ఆ మన్నులో ఉన్నటువంటి కలుషితాల్ని మనం తొలగించుకోవాలి. వాక్యానికి విధేయత చూపుట ద్వారా, పరిశుద్ధాత్ముని యొక్క స్వరాన్ని వినుట ద్వారా, దేవుని సన్నిధిలో సహవాసము చేయట ద్వారా మనము నడిపించబడాలనే విషయాన్ని ఇక్కడ మనం గమనిస్తూ ఉంటున్నాం. ఆఖరికి ఒక మాట చదువుకొని ముగించుకుందాము. కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 4వ అధ్యాయము 7వ వచనాన్ని చదవండి. అయినను దేవుని యందై ఉండునట్లు మంటి ఘటములలో ఈ ఐశ్వర్యము మనకు
కలదు. కనుక మట్టి ఘటాలం ఎవరము? మనము. మన ఘటాల్లో, ఈ యొక్క మట్టి శరీరాల్లో ఎవరు చేర్చబడ్డారంట? మహిమైశ్వర్యములు చేర్చబడ్డాయంట. ఎవరు ఆ యొక్క మహిమైశ్వర్యములు అనంటే భౌతికమైనటువంటి ధననిధులు కాదు. ఆ యొక్క మహిమైశ్వర్యం మన ప్రభువు అయినటువంటి యేసుక్రీస్తు వారే. ఆరాధనలో కూడా మనం విన్నాం కదా, ఆయనే దేవాలయంలోనికి ప్రవేశించి ఆయనే మనలో నివసించేటువంటి ప్రభువుగా, ఆయన మనలో ఉండి ఆరాధించబడేటువంటి ప్రభువుగా మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి అల్పులము, ఎలాంటి పనికి పనికిరానటువంటి జనాంగమైనటువంటి మనల్ని దేవుడు ఎన్నిక చేశాడు. తన ఇష్టమైనటువంటి స్వరూపములో మనల్ని రూపొందిస్తూ ఉంటున్నాడు. ఒకవేళ మన జీవితాల్లో ప్రవర్తన లోపము కానీ, నడవడికలో లోపము కానీ, మాట వినకపోవటం వలన కానీ అనేకమైనటువంటి లోపాలు మనలో ఉన్నప్పుడు దాంట్లో ఉన్నటువంటి సమస్త కలుషితాల్ని కూడా ఈ కుమ్మరి తీసివేసి ఒక సరి అయినటువంటి పాత్రగా, ఒక అందమైనటువంటి పాత్రగా, ఒక పనికి వచ్చేటువంటి పాత్రగా మనల్ని రూపొందిస్తూ ఉంటున్నాడు. అలాగే అంత మాత్రమే కాదు, కానీ ఆ మట్టి ఘటాల్లో మహిమను చేర్చేటువంటి ప్రభువుగా మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి మట్టిలో ఎలాంటి దోషాలు కూడా ఉండకుండా దేవునికి మహిమకరంగా ఉండాలి అని అంటే మనము దేవునికి సంపూర్ణ విధేయతతో, సంపూర్ణ మాన్యతతో, సంపూర్ణ భక్తితో మనం ముందుకు కొనసాగవలసినటువంటి వారమైంటున్నాం. దేవుడి కొద్ది మాటలు నిండాలుగా మనందరి హృదయాల్లో కూడా దీవించునుగాక. అందరు కూడా తలలు ఉంచినట్లయితే ముగింపు ప్రార్థన చేసుకుందాం. భూమి ఆకాశములను అందలి సమస్తమును సృజించినటువంటి మా ప్రియ రక్షక, మా యేసయ్య, ఈ యొక్క మధ్యాహ్న కాలపు సమయంలో నాయన మా వినికిడిలో చదవబడినటువంటి లేఖన భాగంలో మీరు దీవించిన విధానాన్ని బట్టి ఎంతగానో స్తుతించుచూ ఉంటున్నాం. అలనాడు ప్రవక్త అయినటువంటి ఇర్మియాను మీరు దర్శించి, కుమ్మరివాని ఇంటికి పొమ్ము, అక్కడ నేను నీకు తెలియచేయవలసినటువంటి వాక్కును ప్రత్యక్షపరుస్తానని మీరు సెలవిచ్చిన విధానంగా ప్రవక్త ఎప్పుడైతే ఆ కుమ్మరివాని ఇంటికి వెళ్ళాడో, కుమ్మరివాడు అక్కడ జిగట మన్నును తీసుకొని పాత్రను సారెపైన ఉంచి దానిని తయారు చేస్తూ ఉంటుండగా ఆ పాత్ర మరలా విడిపోయింది. దానిలో కలుషితాలు ఉన్నాయి. ఉండకూడనటువంటి వ్యతిరేకమైనటువంటి పదార్థాలు ఉండటాన్ని బట్టి ఆ కుండ పగిలిపోయింది, విరిగిపోయింది. కానీ మరలా కుమ్మరివాడు ఆయాసపడక, వేసారిపోక మరలా దానిని బాగా కలిపి కుమ్మి తనకిష్టమైనటువంటి పాత్రగా దానిలో ఉన్నటువంటి కలుషితాలను తొలగించి వేసి ఒక పనికొచ్చేటువంటి పాత్రగా తయారు చేసిన విధానాన్ని బట్టి వందనాలు నాయన. అవును నాయన, అలనాడు ఇశ్రాయేలులు మీ చేతిలో ఉన్నటువంటి పనివారు. ఈనాడు మేము కూడా నాయన మీ యొక్క చేతుల్లో రూపొందించబడుతున్నటువంటి పనివారముగా మేము ఉంటున్నాం. ఆ జిగటమన్ను మేమే మా జీవితాల్లో నుండి మీకు ఇష్టమైనటువంటి రూపంగా పాత్రలను సంసిద్ధం చేయాలని సంఘములో మమ్మల్ని ఉంచారు. మీరే ఆ కుమ్మరివాడుగా మీరు ఉండి పరిశుద్ధాత్ముని నిత్యము కూడా మా జీవితాల్లో నడిపిస్తూ మమ్మల్ని ఒక ఇష్టమైనటువంటి పాత్రగా మమ్మల్ని రూపొందిస్తున్న విధానాన్ని బట్టి ఎంతగానో స్తుతించుచూ ఉంటున్నాం. ఈ మధ్యాహ్న కాలపు సమయంలోనైనా విన్నవాక్యము నిష్ప్రయోజనము కాకుండా మా జీవితాల్లో ఏవేవి మీకు పనికొచ్చేవిగా ఉంటున్నాయో, ఏవేవి మీకు మహిమార్థముగా ఉంటున్నాయో వాటిని వినియోగించుకోమని, వ్యతిరేకమైనటువంటి వాటిని తీసివేయండి నాయన. అట్లాంటి వ్యతిరేక పదార్థాలని, లోక సంబంధమైనటువంటి ఆశలను, లోక సంబంధమైనటువంటి పోకడను, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక నా నామమును మహిమపరచుడు అని చెప్పి మీరు సెలవిచ్చిన ప్రకారంగా నాయన మా జీవితాల్లో, మా యొక్క ప్రతి పనిలో, మా నడవడికలో, ఆఫీసులో కావచ్చు, డ్యూటీల్లో కావచ్చు, స్కూల్స్లో కావచ్చు, కాలేజెస్లో కావచ్చు, సమస్త ప్రదేశాల్లో కూడా నాయన మిమ్మల్ని మహిమపరిచే వారంగా మేము ఉండగలుగుటకు మాకట్టి జ్ఞానమును అనుగ్రహించమని ప్రార్థన చేయుచుంటున్నాం. చేరి వచ్చినటువంటి ప్రియ సంఘాన్ని నిండారులుగా దీవించండి, బలపరచండి. ఈ వారంలో ప్రకటించబడినటువంటి ప్రతి సంఘ కార్యక్రమం కూడా నాయన మీ నామానికి మహిమకరంగాను మాకు దీవెనకరంగా జరగలుగుటకు మీ యొక్క సహాయం అనుగ్రహించమని ప్రార్థన చేయుచుంటున్నాం. ప్రత్యేకంగా శుక్రవారం ఎజేలియా యొక్క ఫస్ట్ హ్యాపీ బర్త్డే జరగవలసి ఉంటుండగా ఆ కార్యక్రమాలన్నింటిలో కూడా నాయన ప్రారంభ ప్రార్థన మొదలుకొని చివరి ప్రార్థన వరకు కూడా నాయన ఎక్కడా కూడా సాతానీయమైనటువంటి శక్తులు ఏవి కూడా పనిచేయకుండా నాయన సమస్త కార్యక్రమాలు కూడా మీకు మహిమార్థంగా జరగలుగుటకు
నాయన అక్కడ చేరి రావాల్సినటువంటి వారందరినీ కూడా, బంధువుల్ని కానీ, స్నేహితుల్ని కానీ, సంఘస్థుల్ని కానీ అందరినీ కూడా ఆ స్థలానికి మీరు నడిపించి ఆ బిడకు దీవెనకరంగా, ఆ కుటుంబానికి దీవెనకరంగా ఆ కార్యక్రమాన్ని మీరు మలచమని ప్రార్థన చేయించుంటున్నాం. అలాగే గ్రామాలకు వెళ్ళినటువంటి బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకోండి. తిరిగి క్షేమంగా మా మధ్యకు వచ్చుటకు మీ యొక్క సహాయం ఇవ్వమని ప్రార్థన చేయించుంటున్నాం. అనారోగ్యంగా ఉన్నటువంటి వారిని కూడా మీరు ముట్టండి, స్వస్థపరచండి, సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థన చేయించుంటున్నాం. నాయన యూట్యూబ్ ద్వారా కూడా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని నిండారులుగా ఆశీర్వదించమని ఈ కొద్ది మనవులు మా ప్రియరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి ఘనమైనటువంటి నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయినటువంటి దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము సన్నిధి సర్వలోకంలో ఉన్నటువంటి పరిశుద్ధులందరితో పాటు మనకును సదాకాలం తోడే నడిపించునుగాక. ఆమేన్. అందరికి వందనాలండి. సెలవు తీసుకుందాం.